హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే 2 ట్రిప్. చిక్మంగళూరు ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు సూర్య సదారుద్ర టెంపుల్ అనేసి ఉజ్జేరిలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ చాలా విశేషం ఏమంటే మనం కోరికలు ఏమైనా కోరుకున్నాక తర్వాత ఇక్కడ మట్టి బొమ్మలతో మనము దేవుడికి సమర్పించుకోవాలంట. అది వచ్చేసి కారు, ఇల్లు అలాంటివి ఎన్నో రకరకాల కోరికలన్నీ ఉన్నాయి. అది మనకి ఏమైతే ఉంటుందో అది కోరుకున్నాక అది మనం సమర్పించుకోవాలి. అంతేకాదు ఇక్కడ నిత్యం భోజనం కూడా పెడతారంట, అన్నదానం చేస్తారంట. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసినారు, ఒకటేమో స్వయంగా వెలిసినది. ఇదేమో స్వయంగా వెలిసిందండి. అక్కడ వచ్చేసి శివుడు, పార్వతి ఉంటారనమాట. చాలా విశేషంగా ఇక్కడ ఉంటుంది అని నమ్ముతారు కూడా ఇక్కడ టెంపుల్ని. అక్కడ ఇంకా మేము కటీల్కి వెళ్ళాము. ఈ కటీల్ అంటే ఏమంటే శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఉంటారు. చాలా బాగుండే టెంపుల్ అయితే. ఇక్కడ ఏమంటే విశేషము, ఒక అరుణాసురుడు అనే రాక్షసుడు భూమిపైకి శాంతిని భంగం చేయడం కోసం వచ్చినప్పుడు ఈ దుర్గాదేవి అతన్ని సంహరించిందంట. అందుకనేసి ఈ ఆలయంని నది ఉంటుంది ఇక్కడ నది మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేసి. అందుకనేసి కటెల్ అనే పేరు వచ్చింది. కటెల్ అంటే నడుము ప్లస్ ఇల్లు అనమాట. కట్టి అంటే నడుము మరియు ఇల్ అంటే భూమి అని అర్థం అంట. అంటే భూమి నడుమ భాగంలో ఉన్నది అనేది ఈ స్థలాన్ని కటెల్ అని పేరు వచ్చింది. అక్కడి ఇంకా మంగళూరులో ఉన్న పనంబూర్ బీచ్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి చాలా వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మేము వచ్చేసి పారాసైలింగ్ తీసుకున్నాము. అక్కడ వచ్చేసి కపుల్కి వచ్చేసి 1800 ఛార్జ్ చేశారు. ఒకవేళ సింగిల్ అయితే 1000 రూపీస్ అంట. అండ్ హైట్ వచ్చేసి ఇక్కడ 150 feet దాకా తీసుకెళ్ళినారు. నాకైతే ఇది ఫస్ట్ టైము. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అండ్ భయంగా అనిపించింది. కానీ మళ్ళంకా ఇక్కడ డిప్పింగ్ కూడా ఉన్నింది. నేనైతే తీసుకోవద్దు అనేసి చెప్పినాను. నాకు చాలా భయం వేసింది అనమాట. అంతే, ఈ వాటర్ గేమ్స్ అంతా బాగా ఆడేసి ఒక హాఫ్ డే పైన అయితే పట్టింది మాకు ఇక్కడ గేమ్స్ అంతా ఆడుకుంటూ ఉండడంతో. తర్వాత అక్కడి ఇంకా ఉడిపికి స్టార్ట్ అయినామన్నమాట. అక్కడ నైట్ స్టే వచ్చేసి జనార్దన హోటల్లో స్టే అయ్యాము. హోటల్ అయితే చాలా బాగునింది. ఇదైతే హోటల్ వచ్చేసి టెంపుల్కి నియర్గా 700 మీటర్స్లోనే ఉన్నింది. అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి కృష్ణ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాక టెంపుల్ని అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది డే 3 ట్రిప్ లాగా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.